మేము ఉన్నప్పుడు మనం సెట్లో ఎంత ఏ షాట్కి ఎలా చేయాలి అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవడం కానీ లేదా దాని మీద ప్రీ వర్క్ చేయడం కానీ ఆన్ సెట్ యాక్షన్ అన్న తర్వాత మనం పడిన కష్టాలు కానీ మనకు తెలుసు. నేను శివాని లేనప్పుడు మీ ఓన్ సీన్స్ మన నితిన్ గారితోని ఉన్న సీన్స్లో మీకు అనిపించిన రిస్క్, ఐ మీన్ కష్టం అనిపించింది కూడా మీరు చేసేస్తారు, బట్ ఇది కష్టం అనిపించింది ఇది ఒక ఫైట్ సీక్వెన్స్ లో అనిపించింది. దెబ్బలనే కదా మన అలవాట్లేవు కదా మనకి, ఎక్కడ వరకు వెళ్ళాలి. వాళ్ళు వైట్ అసిస్టెంట్ వచ్చి ఇట్లా చేస్తే దెబ్బలు, అట్లా చేస్తే నేను ప్రొఫెషనల్ అలా చేయలేము కదా, తెలిసేది కాదనమాట. అన్న ఇలా ఇలా అలా పడకపోతే మాత్రం దెబ్బలు తగిలేస్తాయి. సరే అలాగే పడ్డాను, నాకు ఎందుకు తగిలినాయి, అలా పడలేదు మీరు. అవునా, ఓకే, సారీ. అది అలవాట్లేదు, ఇది ఫస్ట్ టైం కదా, సో కొంచెం టఫ్ అనిపించింది. కానీ ఈ విషయంలో మన సినిమా ఎంత రియలిస్టిక్ గా ఉంటుందో మనకు తగిలిన దెబ్బలు కూడా అంతే రియలిస్టిక్. వీళ్ళ ఫైట్ సీన్స్ లో వీళ్ళకి తగిలినవి కూడా ఫైట్ సీన్ అంటే మళ్ళీ నేను వెళ్ళి 100 మంది కొట్టడం అలాంటివి కాదు, గుంపులోనే ఊర్లో జరిగే గొడవలు, ఊర్లో చిత్త కొట్టుకోవడాలి అంతే. సో శివాని, నువ్వు ఫస్ట్ కాబట్టి నీకు ఫస్ట్ కెమెరా ఎక్స్పీరియన్స్ అంటే నీకు షార్ట్ ఫిల్మ్స్ కెమెరా ఎక్స్పీరియన్స్ అది డిఫరెంట్. మూవీ కెమెరా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ షాట్ నేను కాలేజ్ బయట ఎంట్రీ ఉండే డే వన్ షూట్. కెమెరా ఎప్పుడు కాన్షియస్ ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నీకు అలవాటు ఉంది. అంటే మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు కూడా కెమెరా ఉంటుంది. సో నాకు కెమెరానే ఏదైతే ఒకటే అనిపించింది. సో అలా ఏం అనిపించలేదు. బట్ ఫస్ట్ డే షూట్ అయిపోయే వరకు అసలు నేను నిజంగానే హీరోయిన్గా ఉన్నాను ఈ సినిమాలో. ప్యాకప్ అయిపోయాక రిపీటెడ్గా డైలాగ్ వేస్తున్నాను ప్రతి ఇంటర్వ్యూలో. అంటే సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మీరు చెప్పిన డైలాగులన్నీ ట్రిమ్ చేసేసి లేపేస్తారు. హీరోయిన్ మోగపోయింది. లేదు, యాక్చువల్లీ శివానిది సెలూన్ షాప్లో లాస్ట్ టైం అంటే కలిసే సీన్ ఉంటుంది కదా, పర్లేదులేండి రేపు సినిమా రిలీజ్. ఆ సెలూన్ షాప్లో లాస్ట్ టైం కలిసే సీన్ ఉంది కదా, అక్కడ మాత్రం పర్ఫార్మెన్స్ చించేశారు ఇద్దరికిద్దరు. అంటే సుహాస్ పర్ఫార్మెన్స్ మనకు అందరికి తెలుసు. సో అంటే తను ఏ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తారో మనకి ఇమాజినేషన్లో ఉంటుంది కాబట్టి అది మ్యాచ్ చేస్తూ అమ్మాయి పర్ఫార్మెన్స్ చేసింది, అసలు అదరగొట్టింది. ఆ సీన్ చూసిన వాళ్ళు ఎవరు ఈ అమ్మాయి డెబ్యూటెంట్ అనుకోరు. ది బెస్ట్ పర్ఫార్మెన్స్. నిన్న సాయిరాజ్ గారు కూడా అంటే ఈ పాయింట్ స్టేజ్ మీద చెప్పలేక ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు, కానీ యాక్చువల్లీ అక్కడ ఆ పర్టికులర్ సీన్ ఇరగదీసేసింది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. నేను చూడలేదు, నేను చూడాలి. సో మీరేం చెప్తారు? ఏం చెప్పాలండి? అదే ఆవిడ గురించే ఇందాక ఏదో మధ్యలో ఆగిపోయింది, ఆవిడ ఇంకోసారి వినాలనుకుంటుంది. మనోడు ఇప్పుడు నేను సీన్ అయిపోయిన తర్వాత జనరల్గా క్లాప్స్ కొట్టును. ఓకే, మీరు ఊరుకోండి, నువ్వు చెప్పు. ఏం రియాక్ట్ అవును అన్నాడు కదా ఆ సీన్ అప్పుడు. అవును, పరిగెత్తుకుంటే ఇద్దరు దగ్గరికి వెళ్ళి వచ్చాడు. మళ్ళీ ఇంట్రోవర్ట్ కదా, మళ్ళీ అనుకుని వెళ్తున్నాడు. ఏంటి ఏంటి అంటే ఏడ్చుకుంటూ ఇద్దరు చేతులలో పట్టుకుని ఇద్దరిని దగ్గరికి తీసేసుకుని థ్యాంక్ యూ నాకు గుర్తు చేశారు నా రియల్ లైఫ్ని అని చెప్పి. వాళ్ళకి బూస్ట్ ఇవ్వడం కోసం చెప్పారు. అంత చెప్పండి, అదే బూస్ట్ ఇవ్వడం కోసం చెప్పాను ఆ రోజు. వదిలేనా బాగా చేశారు అని చెప్పాను, అందరికి గుర్తొచ్చి చేశారు అని చెప్పాను, నా ఒక్కడికే కాదు. నువ్వు కవర్ చేసాను అనుకుని మళ్ళీ నువ్వే లాగుతూ ఉంటావు. అది నీలో మ్యాజిక్. వదిలేసా. ధీరజ్ గారు, దీనికి మహాయాన మోషన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ 2, మనది, ఎస్కేఎన్ గారు, బనివాస్ గారు అందరు కోఆపరేషన్ ఉంది ఈ మూవీలో. డైరెక్టర్ గారి కంటే ఓన్లీ ప్రొడ్యూసర్స్ బౌండ్లో మీరు ఈ సినిమా గురించి మీకు జరిగిన డిస్కషన్స్ కానీ ఇలా చేస్తే బాగుంటుంది అలా అయినా ఏమైనా గట్టిగా అంటే ఇది తీసేయాలి ఇది వద్దు అలాంటి ఆర్గ్యుమెంట్స్ ఏమైనా? అంటే వెంకటేష్ మా గారు ఫస్ట్ యాక్చువల్లీ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు ఈ సినిమా. నాకన్నా ముందు తను ప్రొడ్యూసర్గా చేద్దాం అనుకున్నారు. వన్స్ కథ చెప్పిన తర్వాత నేను చేస్తానన్నప్పుడు అవుట్ ఆఫ్ డ్యూ రెస్పెక్ట్ ఆయన అలా ప్రొడక్షన్లో పార్ట్గా అండ్ ప్రజెంటర్గా పెట్టుకున్నాము.
ప్రాసెస్లో అంటే ఎక్కువగా మేము అసలు డిస్కస్ చేసింది, నేను వాసు గారు డిస్కస్ చేసింది పెద్ద ఏం లేదు. ఎందుకంటే డైరెక్టర్ ఫస్ట్ టైం వెళ్ళి వాసు గారికి ఆఫీస్లో కూర్చొని నరేషన్ ఇచ్చినప్పుడే ఆయన యాక్చువల్లీ నాకన్నా ఎక్కువ కనెక్ట్ అయిపోయారు. ఆయన కూడా సేమ్ వెస్ట్ గోదావరి పాల్కొల్లు దగ్గర కాబట్టి, సో తన లాంగ్వేజ్, తను రాసిన డైలాగులు అంటే నేను కనెక్ట్ అవ్వడం కన్నా ఆయన చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యారు. సో ఆ కనెక్షన్లో ఆయన అసలు ఏమి కరెక్షన్స్ కూడా చెప్పలేదు. అదిరిపోతుంది అంటే మనోడు డైలాగ్ చెప్తే ఆయన ఆ డైలాగ్ మాడ్యులేషన్ కూడా చెప్పేస్తున్నారు, ఇది ఇలా చెప్తారు అని. వాసన్ అయితే అసలు కొన్ని సీన్లు ఎప్పుడు కలిసిన ఆ సీన్ భలే రాశాడా ఆ డైలాగ్ దగ్గర అది చెప్పి. సో ఫస్ట్ తన రైటింగ్తో మా అందరిని పడేశాడు. సో పెద్దగా మాకేం ఇది లేదు, చెప్పినట్టే స్క్రీన్ మీద కూడా వచ్చింది కాబట్టి ఇంకా హ్యాపీ. సో మన మూవీ కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుకుందామా? చాలా న్యాచురల్గా ఊర్లో ఒక కొట్టులో దొరికే, అంటే మనకి ఊర్లో అని అనుకుంటే చిన్న చిన్న కొట్లే ఉంటాయి, అందులో వెరీ లిమిటెడ్ ఎడిషనే ఉంటుంది. అలాంటి అలాగే బట్టలు తీసుకొని మన కాస్ట్యూమ్ భరత్ నాకు అసలు ఇందులో నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ కాస్ట్యూమ్. అంటే కొన్ని పడేసాడు నన్ను అసలు అందరినీ. ఆ చెప్పులు పేరగాని చెప్పులు చిన్న ఊర్లో చూసాం, ఇలా ఉండి ఇలా స్ట్రైప్ లాగా వచ్చేది. నాకు పద్మకి ఇచ్చిన చీరలు చాలా ఇష్టం. ఎవరి ఖాళీ చెప్పుకుంటారు, నా గురించి చెప్పుకుంటా. ఆ జాకీ బన్నీలు ఉంటాయి కదా, బయట కలర్ కనపడేలాగా ఒక 2 గిండులు ఇప్పి బార్డర్ ఉంటది. అన్ని పట్టుకున్నారు. తను కూడా మ్యూరే కదా. అవునవును. భరత్ది యాక్చువల్గా భారతీయ విద్యాభవన్ తాడేపల్లిగూడెం, మా అన్నయ్య జూనియర్ అనమాట. తర్వాత తెలిసింది నాకు. సో అదే ఎక్కువ కష్టపడాలి అంటే తనకు స్టోరీ చెప్పగానే కొన్ని షర్ట్స్ తీసుకొచ్చాడు అనమాట. ఈజీగా పట్టుకొచ్చేసి ఉంటాడు. అంటే అంటే మనోడు అక్కడ అవటం వల్ల చాలా హెల్ప్ అయింది అనమాట. ఏంటంటే నేను ఇలా అనుకుంటున్నాను చెప్పడానికి రావట్లేదు, నాకు ఎక్కడ ఇమేజెస్ దొరకట్లేదు. బ్రో ఇలా అనుకుంటున్నాను, నీకు తెలుసు కదా ఇలాంటివన్నీ అంటే మొత్తం తీసుకొచ్చాడు, మీ కాస్ట్యూమ్స్ మొత్తం చెప్పులతో సహా. సో మంచి వర్క్, చాలా మంచి వర్క్ చేశారు. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే మన సినిమా చూసినప్పుడు నార్మల్ ఆడియన్స్కి ఇదేముంది చాలా తక్కువలో తీస్తారు కదా అనుకుంటారు. కానీ ఈచ్ కాస్ట్యూమ్ కోసం స్టైలిస్ట్ కష్టపడడం కానీ, ఆర్ట్ కోసం ఆశీష్ కష్టపడడం కానీ, అంటే ఆ న్యాచురల్గా ఉండడానికి ఆ రియలిస్టిక్ టచ్ తీసుకురావడానికి చాలా కష్టపడతారు. నార్మల్గా దొరికే షర్ట్ కన్నా అసలు ఆ టైంలో ఉన్న షర్ట్స్, ఆ క్యారెక్టర్ సూట్ అయ్యే షర్ట్స్ అవి చేయడం చాలా కష్టం. అక్కడ ఇంకోటి ఏంటంటే ఈ షర్ట్స్తో పాటు అక్కడ రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ కలర్ మన కాంబినేషన్ బాగుందంటే ఎలా తెస్తావంటే నేను తీసుకొస్తాను కదా అని పక్కకి తీసుకెళ్ళి షర్ట్ తెచ్చేసేవాడు, తెచ్చేసి ఇది వాడుతున్నాం బ్రో అంటే ఎవరైనా జనరల్గా ఓకే ఊర్లో తీసుకొస్తే కొంతమంది ఇచ్చేస్తారు కదా, ఓకే ఇది బాగుంది కదా వేసేసుకున్నాను. సో అంత లెవెల్లోకి వెళ్ళి చేసాం. అంటే ఖర్చు పెట్టడానికి ఆయన రెడీ ఎంతైనా పెట్టేస్తాను. ఆయనకి చెప్పిన తర్వాత అవును ఇయే కరెక్ట్, ఇలానే వెళ్ళాలి. తను కూడా చాలా బాగా వర్క్ చేశాడు. తేజ కానీ ఆ సెలూన్ షాప్ మీరు చూసారు కదా, మీకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు ఎవరన్నా వాడుకోవచ్చు ఆ సెలూన్ షాప్ అక్కడ ఆ ఊర్లో. ఆ ఊర్లో వాళ్ళు లాస్ట్ డే వెళ్ళినప్పుడు నెక్స్ట్ రోజు కూడా వెళ్ళాను అనమాట. వెళ్తే తర్వాత ఇప్పుడు గ్యాప్ తీసుకుని వెళ్ళినప్పుడు షాప్ చూసుకోవడానికి వచ్చారండి అంటే, అవునండి చాలా రోజులు చేసాం కదా అంటే, ఆయన వాళ్ళ ఊరు ఆయన ఉంటారు కదా, ఊరు పెద్ద ఆయన సర్పంచ్ గారు, ఆయన వచ్చి మీకోసం దాన్ని ఎక్కడికి కలపమండదు, అక్కడే ఉంటుంది, మీరు ఎప్పుడైనా వచ్చి కటింగ్ కొట్టచ్చు అని చెప్పారు. సో మనం కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన కాస్ట్యూమ్ అద్దరిపోయింది కదా, వెరీ నైస్. మీరు చూసారు కదా లక్ష్మి మల్లి బాబు, అంటే వాళ్ళు అంటే మేము అందరూ స్టేజ్ ఎక్కాం కదా, స్టేజ్ ఎక్కిన తర్వాత మీరు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి స్టేజ్ ఎక్కడానికి వెళ్తున్నప్పుడు మాట్లాడినప్పుడు చూసి షాక్ అయ్యారు. మా బొమ్మలు కూడా ఉన్నాయి దాని మీద, పోస్టర్ ప్రింట్ ఉండే, అంతే. నాకు బాగా ఆ డీటెయిలింగ్ చూడలేదు. నేను స్టేజ్ పంపొచ్చు కదండి, చెప్పొచ్చు కదండి. నాకు అప్పుడే తెలిసిందండి చూసాను. యాక్చువల్గా ప్రతిభ చాలా కష్టపడ్డారు, ప్రతిభ అండ్ టీమ్, అశ్విన్ గారు. ఒక్కొక్కరి క్యారెక్టర్ మన స్వర్ణకాంత్కి కానీ నితిన్కి కానీ ఆ షర్ట్స్ మీద ప్రింట్ చేస్తే డీటెయిలింగ్ ఇది నేను
ఇది సుహాస్, ఇది అందరు కనిపిస్తున్నారు దాని మీద క్లియర్గా. also. ఎస్, అది ఒట్టిగా వదలలేదు, మంచిగా అనిపించింది నాకు. ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ ద కాస్ట్యూమ్. నాకు చాలా నచ్చింది. మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన కాస్ట్యూమ్ వన్ ఆఫ్ ద హైలైట్స్ కూడా చేశారు. వెరీ నైస్, వెరీ నీట్లీ డన్ కదా. అవును. రైట్. సో మనం ఇంకా మన డైరెక్షన్ డిపార్ట్మెంట్, మన ప్రవీణ్, బిట్టు, నవీన్, కృష్వన్, ఇంకొక రాజశేఖర్. సో వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది ఈ సెట్లో మనకే కనిపించుంటది, మనం తిరిగిన దానికి కదా. ఆల్మోస్ట్ సమ్మర్లో షూట్ చేసాం, అంటే కంటిన్యూస్గా షూట్ చేసాం కదా. అందరూ అసలు నేను ఏది పడితే అది చెప్పేవాడిని. అందరికీ ఒక కేటగిరీ ఉంటుంది కదా, నేను అందరికీ అన్ని పనులు చెప్పేవాడిని. సో ఈడేంటి ఇలా అని పాపం చాలా కష్టపడ్డారు. బిట్టు, నవీన్, ప్రవీణ్, సురేష్, ఇంకా కృష్వన్, వీళ్ళందరూ. మనకి సెట్కి క్యారవాన్కి కొంచెం దూరం ఉండేది, మనం చేంజ్కి వెళ్ళాలన్నా కూడా కొంచెం టైం పట్టేది కదా. ప్రవీణ్ వచ్చి నా అన్ని శారీ కాస్ట్యూమ్ కదా, ప్రవీణ్ వచ్చి 2 minutesలో వచ్చేవా అనేవాడు. ప్రవీణ్ శారీ, ప్రవీణ్ అది ప్యాంట్ షర్ట్ కాదు శారీ, ఈ నుంచి అరిపోయేలోపు 2 minutes అయిపోతుంది అలా అనుకునేదాన్ని. ఇలా యాక్చువల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అంటే అందరూ చాలా కష్టపడ్డారు, అందరూ బాగా చేశారు. బట్ అందరి గురించి మాట్లాడలేం కదా, కాబట్టి బిట్టు గురించి మాత్రం మాట్లాడాలి. బిట్టు ఫస్ట్ మన సినిమాకి, అంటే తన ఫస్ట్ సినిమా ఇది, తను ఫస్ట్ ఆన్లైన్ ఎడిటింగ్ చేయడానికి వచ్చారు. ఆన్లైన్ ఎడిటింగ్ చేయడానికి వచ్చి నాకు అప్పుడే ఉండిందండి ఆన్లైన్ ఎడిటింగ్ కొంచెం ఫ్రెషర్స్ అంటే మనకు కష్టం అని దాన్ని వేరే సినిమాకి ఒకసారి ఒక 3-4 days అబ్జర్వ్ చేయడానికి పంపించాము. తర్వాత మన సినిమా షూట్ స్టార్ట్ అయిన తర్వాత ఎందుకో ఆన్లైన్ ఎడిటింగ్ అక్కడ సింక్ అవ్వలేదు. సో తను అప్పటికే సినిమా మీద పెట్టిన ఎఫర్ట్స్, ఇంట్రెస్ట్ మీద తన్ని ఆన్లైన్ ఎడిటింగ్ వద్దులే అని డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకున్నాం. అంటే సినిమా మంది ఇంత 1.5 year జరిగినా కూడా స్టిల్ టుడే ఈ రోజుకి కూడా అసలు ఎక్కడ రిలాక్స్ అవ్వకుండా కష్టపడుతున్నాడు. అంటే ఎక్స్పీరియన్స్ అక్కడ ల్యాప్టాప్ బట్టి వర్క్ చేస్తున్నాడు. మా కో డైరెక్టర్ సారథి గారు కూడా, సారథి గారు, సురేష్, నవీన్, వీళ్ళంతా యాక్చువల్గా అంటే బిట్టు ఏంటంటే ఫస్ట్ నాకు అప్రెంటిస్కి వచ్చాడు అనమాట. తనకి ఎక్స్పీరియన్స్ లేదు, సర్లే మనం కూడా అప్రెంటిస్ అంటే కొంచెం మరి ఇచ్చేయాలి రోజు వచ్చి అంటే నేను ఫ్రీగా అయినా చేస్తానన్నా అని వచ్చాడు అనమాట. వచ్చాడు తర్వాత రోజు బండి మీద వస్తాం. ఒక రోజు ఈయన చూశారు, చూసి వీళ్ళందరూ ఏంటండి ఎలా అంటే నార్మల్గానే ఫ్రీగా చేస్తున్నారండి ఆ ఇంట్రెస్ట్, పాపం ఏదో ఒకటి ఇద్దామండి వాళ్ళకి కూడా, ఎలా వాళ్ళకి కూడా ఒక పుష్ ఉంటుంది అని నేను అనమాట. అంటే ఆయన ఫస్ట్ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే మన కైండ్ ఆఫ్ ఫిలిమ్స్కి ఒక 5 అలా ఉంటారు. ముందు నుంచే ఒక ఆఫీస్లో 8 మంది 10 మంది కనిపించారు. ఏంటిదంతా అంటే ఏంటిదంతా అంటే అందులో 2-3 ఆల్మోస్ట్ ఒకరు తప్ప, ప్రవీణ్ తప్ప అందరు ఫ్రెషర్స్ ఏమో కదా. అందరు ఫ్రెషర్స్. సో బేసికలీ ఇన్ని రోజులు పడ్డ స్ట్రగుల్స్ గుర్తు తెచ్చుకొని అందరికి లైఫ్ ఇద్దామని అందరూ. కానీ నేను ఇందాక చెప్పాను కదా, నేను అందరికి ఒక్కొక్క వర్క్ ఉంటుంది కానీ అందరికి కలిపి అన్ని వర్కులు చెప్తా అని. అది కూడా మీరు అది కొంచెం చూసుకోరా, నేను మీ కాస్ట్యూమ్ అంటే అలా అందరికి చెప్పేది. నవీన్ కాస్ట్యూమ్ చూసుకునేవాడు, అవును వచ్చేవాడు, మేడం ఈ కాస్ట్యూమ్ కదా, ఇంకో కాస్ట్యూమ్ ఇది కదా, కట్టేసుకున్నాం అయిపోయిన తర్వాత 5 minutes ఇంకా నాకు తెలుసు కదా నేను మొత్తం కొట్టుకోవాలి. ఒకసారి డిఓపి కూడా చెప్పాను అలా క్రెయిన్ మీద ఉన్నాడు, బేగా తీసురా అంటే బ్రో ఏం చెప్తున్నావు బ్రో నాకు. అదంతా వేసుకోవాలి, అంత టైం పడుతుంది. నేను వచ్చి 5 నిమిషాలు ఏమన్నా నవీన్ డోర్ బయట నిలబడేటోడు పాపం. ఏం నవీన్ నువ్వు ఏమనుకుంటున్నావు, ఈయన ఏది దానికి నవీన్కి పడేదన్నమాట కొంచెం. కాదు సెట్లో అందరూ అంటే మీరు కాదులేండి, మామూలుగా మిగతా అందరూ కొత్త వాళ్ళే కదా. అసలు శరణ్య గారు ఒకళ్ళే సీనియర్. సో ఇప్పుడు అసలు శరణ్య గారు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, లేదా అసలు యాక్చువల్ మిమ్మల్ని కాదు ఏడీని అడగాలి క్వశ్చన్, ఎంతసేపు వెయిట్ చేయించేవాళ్ళు, ప్రోటోకాల్స్ ఎలా మెయింటైన్ చేయించారు ఆవిడ గురించి అడగాలి. అంటే ఆవిడ సెట్కి వచ్చినప్పుడల్లా ఏదో ప్రిన్సిపల్ లాగా శరణ్య గారు అంటే ఎవరికి అంత ఇది, శరణ్య గారు రెడీ అంటే శరణ్య గారు వస్తున్నానని చెప్పు, శరణ్య మీరే అంటే త్వరగానే వచ్చేవాళ్ళు. ఏంటంటే వచ్చిన తర్వాత ఓకే వచ్చి డైలాగ్ చెప్పండి అంటే డైలాగ్ చెప్పేవాడిని.
కూర్చొని ఇలా బుక్ చదువుకుంటుండే. ఓకే ఓకే ఏంటి ఇంత డెడికేషన్, బుక్స్ బాగా చదువుతారేమో అనుకున్నాను. అనిన తర్వాత ఏదో మాట్లాడదాం అంటే ఓకేలే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో కలుపుతున్నామేమో డిస్టర్బెన్స్. తర్వాత షార్ట్ అయిపోయిన తర్వాత ఇలా ఇలా పట్టుకొని ఓ జోకులు వేస్తుంది. ఏంటి ఇందాక ఇలా ఉంది ఇప్పుడేంటి ఇలా ఉంది అంటే, ఎందుకండి ఇందాక మామూలుగా మాట్లాడారు, ఎవరి మీద కోపం వచ్చిందా ఏంటి అంటే, లేదు డైలాగ్స్ రివైజ్ చేసుకుంటున్నాను అలా అంటే ఓకే. కానీ ఒక సీన్ అది నేను చెప్పలేను, కానీ అది నేను శరణ్య గారిది అంటే సాయిరాజ్ గారి నేను ఆల్రెడీ చెప్పాడు, పోలీస్ స్టేషన్ సీన్ లో ఎదుగుదీశారు. బట్ నాకు ఇంకొక సీన్ కూడా బాగా ఇష్టం ఏంటంటే మీదే గాయత్రి గారి సీన్. ఆ సీన్ లో మీ పర్ఫార్మెన్స్ అసలు అదిరిపోయింది. ఇంకో సీన్ ఉంటుంది, అది చెప్పలేను, కానీ ఆ సీన్ చాలా ఏమంటే అలా కొంచెం కొంచెం నరేషన్ ఇచ్చేసారు అనుకోండి మళ్ళీ బిస్కెట్ అయిపోతుంది. హైదరాబాద్ లో పెయిడ్ ప్రీమియర్స్ అవుతున్నాయి అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్. సో ఫిబ్రవరి 2వ తారీఖు రిలీజ్, బట్ ఫిబ్రవరి 1వ తారీఖే రిలీజ్ అవుతుంది ప్రీమియర్స్ రూపంలో. అందరూ ప్లీజ్ బ్లెస్ చేయండి, ఖచ్చితంగా ఎవరిని డిసప్పాయింట్ చేయం. నో డౌట్. చాలా న్యాచురల్గా ఆ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, చాలా బాగుంటుంది. మీరేం చెప్పరా? మాది అయిపోయింది. అదే ఫెబ్ సెకండ్ మా సినిమా వస్తుంది. అండ్ ఫెబ్ 2 వరకు కాకుండా రేపు ప్రీమియర్స్ పడుతున్నాయి, అందరూ వెళ్ళి చూడండి. అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది, ఎక్కడ డిసప్పాయింట్ చేయదు సినిమా. మా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అందరూ, మా కాస్ట్ అండ్ క్రూ నుంచి అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, నేను ఒక్కటి అడుగుతా. సౌండ్ మిక్సింగ్ లో మీరున్నారు, సౌండ్ డిజైనింగ్ నాగార్జున తలపల్లి దగ్గర. అవును. ఎలా ఉంది? నాగార్జున నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. అంటే మన సినిమా అది ఎట్లా డిస్కషన్ అవుతుంది అక్కడ అని. ఈ మొత్తం ప్రాసెస్లో ఎవరిని అంటే బేగినైనా అప్పుడప్పుడు ఏదన్నా అంటాను, కానీ నాగార్జునకి ఏదన్నా నచ్చకపోతే వెంటనే ఫోన్ చేసి తిట్టేస్తాను అనమాట. ఎందుకు ఇలా చేసావు, నీకు దండం పెడతాను, నేను చేస్తాను అంటే కొన్ని వినిపించేవి కదనమాట. అంటే తను 2 ట్రాక్స్ అంటే చెప్పాలంటే అంటే మిక్సింగ్లో తప్పితే వినిపించవు. ఇలా వినిపించట్లేదు, నీకు పిచ్చిలేసిందా, నా సినిమా ఫ్రెండ్ అని చాలా లైట్ తీసుకుందాం అంటే, నాకు మిక్సింగ్కి వెళ్ళిన తర్వాత చూసుకున్నాను సినిమాని, చాలా బాగా చేశాడు. సో ఆ చనువు ఉంది కాబట్టి. దీని ముందు కాల్ ఏముంటుందంటే, ఫస్ట్ 8 రూమ్లో 2 ట్రాక్ వస్తున్నప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ వినపడవు. సో నేను సినిమా చూసిన ప్రతిసారి నాకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ వినిపించవు. సో తనకు కాల్ చేసి చెప్పేవాడిని, మీ ఫ్రెండ్ అని మీరు లైట్ తీసుకుంటున్నారు, అసలు ఏం చేసేవాళ్ళు కాదు, అసలు ఏం చేస్తున్నారు కదా నాకేం అర్థం కావట్లేదు అని. ఆ డైలాగ్ నాది. నా కాల్ అయిపోగానే అంటే ఫోన్ చేసి ఫ్రెండ్ అని చెప్పి నువ్వు ఏం లైట్ తీసుకుంటున్నావు నువ్వు అంటే, నీకు ఎన్నిసార్లు చెప్పాను అక్కడ వినపడదని, అక్కడ వినిపిస్తుంది, నేను చెప్తాను కదా అంటే లేదు అని నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఒక రోజంతా కూర్చొని చెప్పి అలా బుర్రతిన్నాను. ఎప్పటి నుంచో ఫ్రెండ్. మిక్సింగ్లో కూడా ఆయన అంటే మిక్సింగ్ 2 days కంటిన్యూస్గా 24 hours జరిగింది. సో 48 hours నిద్రపోకుండా ఆయన మిక్సింగ్ థియేటర్లో కూర్చొని నిజంగా ఈ 2 days కష్టపడ్డారు. మేము నాగార్జున కానీ డిఓపి కానీ ధీరజ్ గారు కూడా 48 hours కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నాను కాబట్టి. అవును, ఇంత మాట్లాడినాం కానీ మన డిఓపి వాజిద్ అయితే బేగ్ అయితే ఎక్కడ కనిపిస్తాను లేడు అసలు. మరి వాళ్ళు కనిపిస్తే మన సినిమా కానీ మన సినిమాని ఎంత అందంగా చూపించిన బేగ్కి టీం అందరి తరపున స్పెషల్ థ్యాంక్ యూ. చాలా న్యాచురల్ గా, ఇది సినిమా షూటింగ్ లాగా కాకుండా నిజంగానే ఊర్లో. మా ఎడిటర్ పవన్ కళ్యాణ్ అంత మంచి కట్లు. పాపం ఆయన ఒక్కొక్క షార్ట్ కట్ చేస్తూ ఎంత బాధపడ్డాడో. యాక్చువల్లీ మీరు సైకిల్ దొక్కేది ఉంది కదా, అది ఫస్ట్ నేను చూసినప్పుడు మీరు చాలా అంటే ఆ సీన్లో చాలా కోపంగా ఉండాలి. అది అరే ఇంత బాగా చేశారు అసలు అనుకున్నా. తర్వాత మనోడు చెప్పాడు, సార్ ఆవిడ సైకిల్ దొక్కడం రాదు సార్, అందుకే ఎక్స్ప్రెషన్ అలా, కానీ కరెక్ట్గా సింక్ అయింది కదా అని అనుకున్నాం. సైకిల్ దొక్కడం రాదా? అదే కదా నాకు తెలియదు.
సైకిల్ తొక్కడం రాదు ఎవరు అన్నారు? బాగా వచ్చిన వాళ్ళు ఒకలా తొక్కుతారు. అబ్బో వద్దులేండి ఈ నోట్లోంచి ఇంకా ఏమేమి వస్తాయో వద్దులేండి. చీర కట్టుకుంది కదా ఇబ్బంది. ఆ సైకిల్ తొక్కడంలో డీటెయిలింగ్ ఓకే సార్ మీరు ఏదంటారు? బాగా బాగా తొక్కారని చెప్తున్నాను నేను. లాస్ట్ లో మేము అడుకున్న తర్వాత ఎందుకు? అదే కదా వద్దులేండి. ఓకే